బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. నేతల మధ్య సవాళ్లు కౌంటర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ హరీష్ రావు ఇస్తున్న ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. అన్ని కోసమే రుణమాఫీ చేయకపోతే, 2 సార్లు రైతు బంధు కొట్టి, సన్న బట్టలకు బోనస్ ఇవ్వకపోతే, ఇలా ఏం చేసేది మీరు అసలు? ప్రజలకు అన్ని అర్థమైనవి. ఇలా కేసీఆర్ ఉండగా ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టించారు. ఏనాడు ఎరువుల కొరత రానియలేదు. మీరు రాగానే జనము జీలుగు విత్తనాల ధర పెంచిండ్రు, అవి కూడా దొరకలే. మనం అసలు విత్తనాలే దొరకలే. మనం ఈ మొఖానికి విత్తనాలు సరఫరా చేసే శాతగాని ప్రభుత్వం ఇంకా మీరేదో పెద్ద మేము పొడిచినాం పీకినామని మాట్లాడతారు. 18 నెలలు ఏం చేసింది మీరు? అసలు మీరు సాధించింది ఏది? మాట్లాడదాం, ఎడ మాట్లాడదామో చెప్పు. ఏ టీవీలో కూర్చున్నామో చెప్పు. శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన? ఉన్నదంతా సంఘ నాకు నేనే చెప్తా. ఏం పత్రం చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి పోయినావు. ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగన మిగులుతుంది. అడుగు కూడా ఉంచలేడు. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని సీతావత్రం అడుగుతావు? ఇంకా ముఖం ఉందా హరీష్ రావు నీకు?